ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాల్సిందే. బలమైన ప్రతిపక్షం ఉంటే ప్రజలకు ప్రజాస్వామ్యానికి కాదు ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పాలకులు దారి తప్పకుండా ఓ కన్నీసి ఉంచే వాచ్ డాగ్ రోల్లో ప్రతిపక్షం నిర్వహించే నిర్మాణాత్మక పాత్ర వల్ల వ్యవస్థకు మేలే జరుగుతుంది. ఎప్పుడూ జనంతోనే మమేకమవుతూ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీమాంధ్రలో అత్యంత బలమైన ప్రతిపక్ష నేతగా అవతరించారు. రాబోయే 5 ఏళ్లు తనకు తన పార్టీకి అండగా ఉన్న ప్రజల ప్రయోజనాల కోసమే కృషి చేస్తానని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ వాటి పరిష్కారానికి బాధ్యత గల ప్రతిపక్షంగా తన వంతు సాయాన్ని అందిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఇప్పటికే కొత్త ప్రధానిగా ప్రమాణం చేయనున్న నరేంద్ర మోడీని కలిసిన జగన్మోహన్ రెడ్డి సీమాంధ్రకు న్యాయం చేయాలని వినతి పత్రం కూడా ఇచ్చారు. ఇక 5 ఏళ్లు జనంలోనే ఉంటానన్నారు ప్రజాపక్షం. దీనిపైనే ఇవాల్టి కరెంట్ అఫైర్స్. సీమాంధ్ర ప్రజలు చల్లగా ఉండాలి. సీమాంధ్ర గొప్పగా అభివృద్ది చెందాలి. అలా జరగాలంటే విభజన ప్రక్రియలో సీమాంధ్రకు జరగాల్సిన న్యాయాన్ని పూర్తి స్థాయిలో సాధించుకోవాలి. అదే సీమాంధ్ర నేతల బాధ్యత కావాలి. ఆ బాధ్యతతోనే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రధానికి వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ప్రజలిచ్చిన తీర్పును శిరోధార్యంగా భావించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల విశ్వాసం నమ్మకంతో ఇవాళ 70 ఎమ్మెల్యేలకు 10 మంది ఎంపీ స్థానాల్లో మేము ఇవాళ నిలబడి ఉన్నాం. మరో 5 సంవత్సరాలు ప్రజలకు మళ్లీ టైం ఇస్తాం. ప్రజలకు తోడుగా నిలబడతాం. ప్రజల సమస్యల్లో మేము కూడా ఇంతకు ముందు ఏ రకంగా అయితే పాలు పంచుకున్నామో అదే రకంగానే పాలు పంచుకుంటాం. కానీ ఈ దెబ్బ నుంచి రికవర్ అవుతాం. మళ్లీ ప్రజల తరపునే పోరాడతాం. మాకు ఎటువంటి పొత్తులు అవసరం లేదు. ఇంతకు ముందు కూడా ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. కారణం ఏంటంటే మేము పొత్తు పెట్టుకునేది మేము ప్రజలతో పొత్తు పెట్టుకుంటాం. ప్రజల మనసులో స్థానం సంపాదించుకుంటే అదే మాకు 10,000. ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వైఖరిని నిర్ణయించుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున గెలిచిన 9 మంది ఎంపీలతో పాటు హస్తిన వెళ్లి కొత్త ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. యూపీఏ ప్రభుత్వం చేసిన అడ్డగోలు విభజనలో ఎక్కడా స్పష్టత లేదని ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ సారథ్యంలోని గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ది కోసమే రాష్ట్రాన్ని విభజించిందని, విభజన ప్రక్రియ నేపథ్యంలో కొత్త రాష్ట్రానికి ఏమేం సదుపాయాలు కల్పిస్తారు, రాజధాని నిర్మాణానికి ఎంత మేరకు నిధులు కేటాయిస్తారు, సీమాంధ్ర అభివృద్దికి ఏమేం చర్యలు తీసుకుంటారు వంటి అంశాలను యూపీఏ సర్కార్ బిల్లులో ఎక్కడా స్పష్టం చేయనేలేదని మోడీ దృష్టికి తెచ్చారు జగన్మోహన్ రెడ్డి. We have represented to Narendra Modi ji because he's the one now who is going to be the Prime Minister of this country, and now he's going to be presenting the budget. So we have given him a representation. We have highlighted the points where we would be requiring his help, and he gracefully did take the representation, and he said he will do everything. He's already got 283 MPs. He doesn't need any of us. The most important thing is Andhra Pradesh state needs him. We want our Prime Minister to be proactive. We need him. Yes, we were never averse to him. We would definitely be giving him issue-based support, and we expect a great deal of help from him for our state of Andhra Pradesh. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను, ఆందోళనలను దృష్టిలో పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాటిని కేంద్రంలో అధికారం చేపట్టనున్న కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం అనేది ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని భావించారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్దమైన జగన్మోహన్ రెడ్డి ఆ క్రమంలో భాగంగానే నరేంద్ర మోడీని కలిసి సీమాంధ్రకు చేయూతనివ్వాల్సిందిగా కోరారు. జగన్మోహన్ రెడ్డి వినతిని సావధానంగా విన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తరపున చేయాల్సిన సహకారం పూర్తిగా అందిస్తానని సానుకూలంగా స్పందించారు. ప్రతిపక్ష నేతగా మొట్టమొదటి బాధ్యత సీమాంధ్ర ప్రయోజనాలే అనుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆకాంక్షలను నరేంద్ర మోడీ ముందుంచితే దాన్ని కూడా తెలుగుదేశం నేతలు రాజకీయం చేయడం మొదలుపెట్టారు. తెలుగుదేశం నేతలే కాదు, ఒక వర్గం మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడే మోడీని ఎందుకు కలిశారంటూ అనవసర రాద్ధాంతం చేశాయి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి చూపిన చొరవను మేధావులు, రాజకీయ పరిశీలకులు మాత్రం అభినందిస్తున్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉండాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలని రాజనీతిజ్ఞులు అంటారు. ప్రభుత్వం తన విధుల నిర్వహణలో ప్రజా ప్రయోజనాల నుంచి పక్కదారి పడితే దారి తప్పొద్దని ఎప్పటికప్పుడు కాపలాగా నిలబడి బాధ్యత గుర్తు చేయడం ప్రతిపక్షం విధి. అందుకే బలమైన ప్రతిపక్షం ఉండి అది బాధ్యతగా వ్యవహరిస్తే ప్రజలకు ప్రజాస్వామ్యానికి కూడా మేలు జరుగుతుందన్నది ప్రజాస్వామిక వాదుల వాదన. సీమాంధ్రలో జరిగిన ఎన్నికల పోరులో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి 106 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. అన్ని శక్తులకు ఎదురొడ్డి పోరాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారు. అది కూడా బలమైన ప్రతిపక్షంగా అవతరించేలా ప్రజలు ఆశీర్వదించారు. 67 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న జగన్మోహన్ రెడ్డి ఓటర్ల తీర్పును శిరోధార్యంగా భావిస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమికి ప్రతిపక్ష హోదా పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మధ్య తేడా కేవలం 5 లక్షల ఓట్లే. అంటే తెలుగు ప్రజలు టీడీపీ కూటమికి సంపూర్ణ మద్దతు తెలపలేదు. టీడీపీ కూటమికి అధికారమిస్తూనే ఆ కూటమి ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తుందో లేదో ఓ కంట కనిపెట్టమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు. కూటమిగా బరిలోకి దిగిన తెలుగుదేశం ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేస్తామన్న ప్రధాన హామీ ఇచ్చింది. ఆ హామీని ప్రజలు నమ్మారు. అటువంటి హామీనే ఇచ్చి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదేనన్న జగన్మోహన్ రెడ్డి ఆచరణ సాధ్యం కాని హామీలను తాను ఇవ్వలేనని అన్నారు. మాట ఇస్తే దానికే కట్టుబడి ఉండాలన్నది తమ సిద్ధాంతమని, విశ్వసనీయత లేని రాజకీయాలు విలువలు లేని రాజకీయాలే అవుతాయని తాము భావించినట్లుగా జగన్మోహన్ రెడ్డి వివరించారు. అందుకే చేయలేని పనులను చేస్తానని తాను హామీ ఇవ్వలేనని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మనిషిలో విశ్వసనీయత లేకపోతే, మనిషిలో విలువలు లేకపోతే సొంత కర్ణానికి కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి అవుతుంది అని చెప్పి నేను ఎప్పుడు నమ్ముతా ఉంటాను. మనిషిలో విశ్వసనీయత లేకపోతే, మనిషిలో విలువలు అన్న పదం తెలియకపోతే సొంత సర్పంచ్ కూడా నీ మాట ఎనరు అని చెప్పి నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటా. అది వాస్తవం. దానికి నేను కట్టుబడ్డా. చేయలేనిది ఏదైనా ఉంటే నేను చేయలేని చెప్పి గర్వంగా చెప్పాను. ఆ ఒక్క హామీగా నేను చేయగలుగుతాను అని చెప్పి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా దొంగ హామీలు ఇస్తూ నేను కూడా చేస్తాను అని చెప్పుకుంటే బహుశా నేను కూడా ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉండేవాడిని. కారణం 5,60,000 ఓట్లు మాత్రమే తేడా. 3 లక్షల ఓట్లు నాకు పడుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆ తప్పుడు హామీలు నేను కూడా ఇచ్చింటే ముఖ్యమంత్రి అయ్యేవాడిని. కానీ ముఖ్యమంత్రి అయ్యేవాడిని కానీ ఆ తర్వాత 3 నెలలు కూడా తిరగకముందే ప్రతి రైతు మనం తిట్టుకునేవాడు. ఏదో ఒక గడ్డి తిని అడ్డదారిలో అధికారంలోకి రావడం తనకు ఇష్టం లేదని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 67 మంది ఎమ్మెల్యేలతో బలమైన ప్రతిపక్షంగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తం 9 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. తెలుగు ప్రజల వాణిని పార్లమెంట్లోనూ వేపించి రాష్ట్ర అభివృద్ది కోసం తన వంతు పాత్ర తాను పోషించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంసిద్దంగా ఉందని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది.